హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ అయ్యే సమయానికి హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ, అబిడ్స్, కోటి, హిమాయత్ నగర్, నారాయణగూడ వంటి ఏరియాస్ మాత్రమే కలిసి ఉండేవి. సైఫాబాద్, సుల్తాన్ బజార్, ముషీరాబాద్, మలక్పేట్ వంటి ఏరియాస్ అన్ని కూడా హైదరాబాద్ కి బార్డర్ గా ఉండేది. ఇప్పుడున్న ఎల్బీ నగర్, ఉప్పల్, పటాన్ చెరు, కూకట్పల్లి, హైటెక్ సిటీ వంటి ఏరియాస్ ఏవీ లేవు. ఆ కాలంలో హైదరాబాద్ కి సమానంగా డెవలప్ అయిన సిటీ ఏదైనా ఉంది అంటే అది సికింద్రాబాద్ మాత్రమే. సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్ రెండు కూడా వేర్వేరు మున్సిపాలిటీలుగా ఉండేవి. హైదరాబాద్ యొక్క గ్రోత్ ని దృష్టిలో పెట్టుకొని 1960లో సికింద్రాబాద్ మున్సిపాలిటీని హైదరాబాద్ మున్సిపాలిటీలో కలిపేస్తారు. ఆ కాలంలో హైదరాబాద్ లో తప్ప మిగిలిన గ్రామాలలోని ప్రజలు చాలా ఇన్నోసెంట్ గా, చాలా వెనుకబడి ఉండేవారు. ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ని కలిపితే అక్కడి ప్రజలు తొందరగా డెవలప్ అవుతారని అనుకుంటారు. హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ లో కలవడానికి జెంటిల్మెన్ అగ్రిమెంటే ఒక పెద్ద రీజన్ అని చెప్పుకోవచ్చు. ఈ అగ్రిమెంట్ లో మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. హైదరాబాద్ ఏపీలో కలిసే సమయానికి హైదరాబాద్ స్టేట్ అనేది 4 కోట్ల ప్రాఫిట్ లో ఉంటే ఆంధ్ర రాష్ట్రం మాత్రం 2 కోట్ల అప్పుల్లో ఉంది. ప్రాంతాల రేడియస్ ని, ఆ ప్రాంతాల పాపులేషన్ ని బట్టి వచ్చే ఆదాయం రెండు ప్రాంతాలకు కూడా కరెక్ట్ గా ఖర్చు చేయాలి. వ్యత్యాసాలు ఉండకూడదు. తెలంగాణ ప్రాఫిట్ లో ఉంది కదా, సో ఖర్చులన్నీ పోయినా కూడా మిగిలిన ప్రాఫిట్ మొత్తం కూడా కేవలం తెలంగాణకు మాత్రమే ఖర్చు పెట్టాలి. తెలంగాణలో క్రియేట్ అయ్యే జాబ్స్ అన్ని కూడా 80% తెలంగాణ ప్రజలకు మాత్రమే చెందాలి. ఎవరైనా తెలంగాణ రెసిడెన్స్ పొందాలి అనుకుంటే 12 సంవత్సరాలు తెలంగాణలో నివసిస్తేనే తెలంగాణ వాసిగా గుర్తించబడతాడు. రాజకీయం పరంగా 10 పదవులలో 4 పదవులు ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళకే ఉండాలి. మిగిలిన 6 పదవులు ఆంధ్ర వాళ్ళకు చెందినా పర్లేదు. ఈ పెద్ద మనుషుల ఒప్పందంలోనే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఆంధ్ర నుండి సీఎం అయితే ఖచ్చితంగా తెలంగాణ నుండి డిప్యూటీ సీఎం ఉండాలి. ఒకవేళ తెలంగాణ నుండే సీఎం అయితే ఏపీ నుండి డిప్యూటీ సీఎం ఉండాలి. జెంటిల్మెన్ అగ్రిమెంట్ పైన పేరుకు సిగ్నేచర్స్ చేసినా కూడా ఒక్క పెద్ద మనిషి కూడా ఈ రూల్స్ ని పాటించలేదు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి అవుతాడు. ఈ ఆంధ్ర ప్రాంతానికి ఒకప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈయన ఆంధ్రప్రదేశ్ కి మొదటి సీఎం అవుతాడు. జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రకారం డిప్యూటీ సీఎం తెలంగాణ వారు కావాలి కదా, కానీ నీలం సంజీవ్ రెడ్డి తెలివిగా ఉప ముఖ్యమంత్రి పదవి యూజ్లెస్ అని, చేతికి 6 వేలు లాంటిదని ఉప ముఖ్యమంత్రి పదవి లేకుండా చేస్తాడు. ఈయన పాలించడానికి డిప్యూటీ సీఎం పోస్ట్ కావాలి కానీ వేరే వాళ్లకు మాత్రం అది అవసరం లేదు. దీనిని బట్టి ఆ కాలంలో పాలిటిక్స్ ఎలా ఉండేవో మనకు ఈజీగా అర్థమవుతుంది. ట్యాంక్ బండ్ దగ్గర సంజీవయ్య పార్క్ ఉంది కదా, ఆ పార్క్ ఈయన పేరు మీదగానే ఏర్పడింది. బడ్జెట్ ప్రకారం రెండు ప్రాంతాలకు సమానంగా ఖర్చులు చేయడం పక్కకు పెడితే తెలంగాణకి ఎంత ఖర్చు చేస్తున్నారో అని కనీసం లెక్కలు కూడా కరెక్ట్ గా ఉండేవి కాదు. ప్రతి సెక్టర్ లో కూడా 95% ఆంధ్ర ప్రజలకు ఉద్యోగాలు దక్కితే మిగిలిన 5% మాత్రమే తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు దక్కేవి. ఆ 5% లో కూడా కేవలం 2.5% మాత్రమే పర్మనెంట్ ఉద్యోగులు ఉండేవారు. మిగిలిన 2.5% ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్డ్ కింద ఉండేవి. హై ప్రొఫైల్ జాబ్స్ లలో మొత్తం కూడా ఆంధ్ర ప్రాంత ప్రజలే ఉండేవారు. దీంతో 12 సంవత్సరాలు తెలంగాణలో నివసించామని దొంగ సర్టిఫికెట్లు పెట్టి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు అన్ని కూడా వీళ్ళే కొల్లగొట్టారు. సంజీవ్ రెడ్డి తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఏపీకి సీఎం అవుతారు. డిప్యూటీ సీఎం గా కేవీ రంగారెడ్డి గారు అవుతారు. ఈ బ్రహ్మానందరెడ్డి గారి పేరు మీదగానే జూబ్లీహిల్స్ లో ఉన్న కేబీఆర్ నేషనల్ పార్క్ ఏర్పడింది. డిప్యూటీ సీఎం అయిన ఈయన పేరు మీదగానే తెలంగాణలో కొత్తగా రంగారెడ్డి డిస్టిక్ ఏర్పడింది. కేబీఆర్ పాలనలో కొన్ని లూప్ హోల్స్ ఉండడంతో తెలంగాణలో తెలంగాణ కోసం మలిదశ ఉద్యమం మొదలవుతుంది. ఎన్ని ఉద్యమాలు జరిగినా, ఎంతమంది రాజకీయ నాయకులు మారినా సరే ఆ రోజు నుండి ఈ రోజు వరకు హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ ని మాత్రం ఎవ్వరూ ఆపలేకపోయారు. హైదరాబాద్ జియోగ్రాఫికల్ కండిషన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజుల్లోనే పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. కొండలు గుట్టలతో దేనికి పనికిరాదు అనుకున్న జూబ్లీహిల్స్ ఇప్పుడు రిచెస్ట్ ఏరియా ఆఫ్ హైదరాబాద్ గా మారాయి. 1963లో జూబ్లీహిల్స్ పేరుతో ఒక ప్రాంతాన్ని డెవలప్ చేయాలి అని అనుకుంటారు. గ్రీనరీని, ప్రకృతిని ఆస్వాదించేవారు, డబ్బున్న వారు ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం మొదలు పెట్టారు. 1980 వచ్చేసరికి 350 ఇళ్లతో జూబ్లీహిల్స్ గ్రోయింగ్ అవ్వడం మొదలు పెట్టింది. ఈ ఏరియా సరౌండింగ్ లో పెద్ద పెద్ద రాళ్లతో, కొండలతో ఉన్న మణికొండ, హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి ఏరియాస్ ఇప్పుడు బంగారు గనుల్లా మారాయి. ఒకప్పుడు చీప్ గా తీసిపడేసిన ఏరియాసే ఇప్పుడు మోస్ట్ ఎక్స్పెన్సివ్ రెసిడెన్షియల్ ఏరియాస్ గా మారాయి. హైదరాబాద్ యొక్క పొటెన్షియల్ ని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ కి చెందిన నేషనల్ కంపెనీస్ అన్ని కూడా హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకొచ్చాయి.
1958 లో డిఆర్డిఓ, మాసప్ ట్యాంక్ దగ్గరలో ఉన్న ఎన్ఎండిసి వంటి కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాయి. డిఆర్డిఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ వంటి కంపెనీస్ అన్ని కూడా హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాయి. హైదరాబాద్ లో బిహెచ్ఈఎల్, ఈసీఐఎల్ వంటి ఏరియాస్ యొక్క నేమ్స్ మనం వినే ఉంటాం. యాక్చువల్ గా అవి ఏరియా నేమ్స్ కాదు, కంపెనీ నేమ్స్. ఎప్పుడైతే ఇలాంటి కంపెనీలు హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాయో రియల్ ఎస్టేట్ యొక్క బూమింగ్ పెరిగి ప్రజలకు కూడా ఉపాధి దొరకడంతో ఆ సరౌండింగ్ లోనే సెటిల్ అవ్వడం జరిగింది. ఒకప్పుడు సిటీకి అవుట్స్కట్ లో ఏర్పాటు చేసిన కంపెనీసే ఇప్పుడు పార్ట్ ఆఫ్ హైదరాబాద్ గా మారాయి. గవర్నమెంట్ కూడా హైదరాబాద్ యొక్క ఎక్స్పాండ్ ని మేనేజ్ చేయడానికి, వెల్ ప్లానెడ్ సిటీని బిల్డ్ చేయడానికి అర్బన్ డెవలప్మెంట్ ప్లానింగ్ అని 1968 లో డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ వంటి ఆర్గనైజేషన్స్ ని తీసుకొచ్చింది. సికింద్రాబాద్ కి వెళ్తే తప్పకుండా విజిట్ చేసే ఆల్ఫా హోటల్ కూడా ఈ ఎర్లీ స్టేజెస్ లోనే ఎస్టాబ్లిష్ చేశారు. హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తెలుస్తుంది. మరోవైపు అనేక ఫార్మా కంపెనీస్ కూడా హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకొచ్చాయి. 1956 నుండి 1980 మధ్య కాలంలో హెచ్ఏఎల్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్ లిమిటెడ్, ఐడిపిఎల్, డాక్టర్ రెడ్డిస్ వంటి చాలా కంపెనీస్ హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాయి. పెట్టుబడులను ఆకర్షించడానికి అప్పటి గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కోసం 1975 లో సనత్ నగర్, జీడిమెట్ల ఇండస్ట్రీస్ ఏరియాస్ ని ఎస్టాబ్లిష్ చేసింది. ఐఐసిటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వంటి పెద్ద ఆర్గనైజేషన్స్ యొక్క రాకతో హైదరాబాద్ లో డ్రగ్స్ బల్క్ లో ప్రొడ్యూస్ చేయడం మొదలయ్యింది. దీంతో బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అనే గొప్ప పేరును హైదరాబాద్ తెచ్చుకుంది. ఈ ఎర్లీ స్టేజెస్ లోనే తెలుగు సినిమా రేంజ్ ని ప్రపంచానికి పరిచయం చేసిన టాలీవుడ్ కూడా హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతుంది. దీనికంటే ముందు తెలుగు వారు ఏ సినిమా తీయాలనుకున్నా కూడా చెన్నైకి వెళ్లేవారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక హైదరాబాద్ లోనే ఆఫీసెస్ ఓపెన్ చేసి ఇక్కడే మూవీస్ ని తీయడం మొదలు పెట్టారు. అంతేకాకుండా కాలం మారుతున్న కొద్దీ ఎన్నో పెద్ద పెద్ద స్టూడియోలు కూడా హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఎడ్యుకేషన్ పరంగా కూడా హైదరాబాద్ బాగానే డెవలప్ అయ్యింది. ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత ఆ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న యూనివర్సిటీ ఏదైనా ఉంది అంటే అది జేఎన్టీయూ యూనివర్సిటీని. 1972 లో జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీని హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ చేశారు. 1974 లో మనందరికి తెలిసిన హెచ్సియు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశారు. ఇక తర్వాత కాలంలో ఇప్పుడు మనం చూస్తున్న చాలా ప్రొఫెషనల్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్, స్కూల్స్ పుట్టుకొచ్చాయి. ఇలా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 25 ఇయర్స్ లోనే హైదరాబాద్ అన్ని సెక్టర్లలో డెవలప్ అయ్యింది. ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటి అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ ని మాత్రం ఆపాలని చూడలేదు. ఎందుకంటే అప్పుడైనా ఇప్పుడైనా రాష్ట్రానికి ఇంపార్టెంట్ ఇన్కమ్ సోర్స్ గా హైదరాబాద్ ఉంది. సో హైదరాబాద్ గ్రోయింగ్ పొటెన్షియల్ ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఎలా డెవలప్ చేయాలి అని చూసారు, కానీ ఆపాలని చూడలేదు. దీనిని బట్టి గతంలో అయినా, ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో అయినా, ఫ్యూచర్ లో అయినా హైదరాబాద్ మరింత డెవలప్ అవుతుంది. కానీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ స్టాప్ అనేదే కాదు. ఇప్పటి వరకు కేవలం నేషనల్ కంపెనీస్ తో మాత్రమే ఉన్న హైదరాబాద్ ఆ తర్వాత మల్టీనేషనల్ కంపెనీస్ ని ఎలా అట్రాక్ట్ చేసే విధంగా ఎదిగింది, హైదరాబాద్ లో ఐటీ సెక్టర్ ఎలా ప్రారంభమైంది, ఆర్జీఐ ఎయిర్పోర్ట్, హైటెక్ సిటీ, జీనం వ్యాలీ, ఫ్యాబ్ సిటీ, ఇలా అన్ని విషయాలు కవర్ అయ్యే విధంగా నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ కట్ గా తెలుసుకుంటాం. ఒక్క వీడియో చెయ్యాలి అంటే దాని వెనుక ఎన్నో గంటల కష్టం దాగి ఉంటుంది. ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడ్డా ఒక్క లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.